హాయ్ అండి. పొటాటో పరోటా ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. ఒక కప్పు గోధుమ పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం ఆయిల్ తీసేసుకొని, తగినన్ని వాటర్ తీసుకొని, బాగా చపాతీ పిండిలాగా మెత్తగా కలిపేసుకొని, ఒక 10 నిమిషాల పాటు పక్కన వదిలేసేయాలండి. తర్వాత మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ తీసుకొని, గడ్డలు లేకుండా బాగా మ్యాష్ చేసేసుకొని, అందులో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, కారం, ధనియాల మసాలా, గరం మసాలా, అలాగే జీరా, వాము, ధనియాలు తీసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మనం ముందు కలుపుకున్న చపాతీ పిండిని తీసుకొని, మనం పిండిని చపాతీలకి ఎలా నొక్కుంటామో అలాగే నొక్కేసుకొని, ఒక 2 చపాతీలు నొక్కేసుకొని, మొదటి చపాతీలోనే మనం పొటాటో కర్రీని పెట్టేసుకొని, రెండో చపాతీ కూడా దానిపైన వేసేసుకొని, మనం స్మూత్‌గా నొక్కాలండి. గట్టిగా నొక్కామంటే లోపల వేసిన పొటాటో కర్రీ అంతా బయటకొచ్చేస్తుంది. స్మూత్‌గా 4 వైపులా నొక్కాక, మనం పెనం మీద వేసేసుకొని, చపాతీని ఎలా కాల్చుకుంటామో దీన్ని కూడా ఒక 5 మినిట్స్ పాటు అటు, ఇటు 2 వైపులా కాలే వరకు కాల్చుకొని ప్లేట్‌లో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ మాత్రం సూపర్‌గా